హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. టాలీవుడ్లో తిరిగెత్తున్న మోస్ట్ అవైడెడ్ క్రేజీ చిత్రాల్లో గేమ్ చేంజర్ ఒకటి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, శంకర్ షణ్ముగం గారి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం దాదాపు 3 ఏళ్లుగా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే 3 ఏళ్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడూ విడుదల కావాల్సి ఉండగా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. దానికి కారణం ఆగిపోయినటువంటి శంకర్ ఇండియన్ 2 మళ్లీ పట్టాలెక్కడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మాత్రం గేమ్ చేంజర్ నుండి అప్డేట్స్ కూడా రావట్లేదని నిరుత్సాహానికి గురవుతూనే ఉన్నారు. అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ చరణ్ బర్త్డేకి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా, ఈ ఇయర్లో రీసెంట్గా గేమ్ చేంజర్ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేశారు. ఈ పాటకి అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ఇంకా జరుపుకుంటూ ఉండడం గమనార్హం. అయితే దర్శకుడు శంకర్ ఓ వైపు కోలీవుడ్లో కమల్ హాసన్ గారు హీరోగా పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్న ఇండియన్ 2 సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తున్నారు. జూన్ నెలలోనే మూవీ రిలీజ్ కానుంది. అదేవిధంగా మధ్యలో గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కూడా చేస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ని కూడా ఇదే ఏడాది జూలైలోనే కంప్లీట్ చేయాలని అనుకుంటారట మేకర్స్. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు గారు ఈ విషయంలో పక్కాగా ఉన్నారు. అయితే గేమ్ చేంజర్ని కూడా ఇదే ఏడాది జూలైలోనే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు ఈ విషయంలో పక్కాగా ఉన్నారు. తాజాగా చెన్నైలో 2 రోజుల పాటు జరిగిన గేమ్ చేంజర్ షూటింగ్ షార్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. పైగా ఈ షెడ్యూల్కి దిల్ రాజు గారు చెన్నైకి వెళ్లడం విశేషం. ఇకపై తొందరగా ఫినిష్ అవ్వాలని అన్ని దగ్గరుండి చూసుకుంటారట దిల్ రాజు గారు. ఇక నెక్స్ట్ రాజమండ్రిలో షెడ్యూల్ ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే హైదరాబాద్లో ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేయనున్నారట. ఇక రాజమండ్రి షెడ్యూల్లో ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అవబోతుందన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా చెన్నై షెడ్యూల్కి ముందే హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం, ఎయిర్పోర్ట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని RC-16 పై ఫోకస్ చేయనున్నారట. ఇక ఈ సినిమాలో చరణ్కి జోడీగా కేరా అద్వానీ, అంజలి నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్జే సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అలాగే యంగ్ హీరో నవీన్ చంద్ర, అలాగే సునీల్ కూడా ప్రతినాయకులుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా 6 పాటలున్న ఈ చిత్రంలో సెకండ్ సింగిల్ మే చివరి వారంలో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ పాన్ ఇండియా భారీ చిత్రం యొక్క రిలీజ్ డేట్ పై మరో వారం రోజుల్లో దిల్ రాజు గారు క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.